శ్రీ గురు గణేశ శారదాంబాయ నమః. మన సంస్కృతి ఛానల్కు స్వాగతం. ముందుగా కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. అయితే మన సంస్కృతి ఛానల్ ద్వారా వాస్తు గురించి తెలుసుకుందాం. అయితే ఈరోజు ఇంటి యజమాని వేరే ఇల్లు అద్దెకి ఇవ్వాలంటే యజమాని ఏ దిక్కున ఉండాలి అనే విషయం గురించి తెలుసుకుందాం. ఇంటి వాస్తు ఆ ఇంటిలో అద్దెకి ఉన్నవారికి కూడా వర్తిస్తుంది. వాస్తు బాగా ఉన్న ఇంట్లో అద్దెకి ఉండేవారు కూడా మంచి పురోగతిని సాధిస్తారు. అదేవిధంగా ఇల్లు వాస్తు సరిగా లేకపోతే ఆ ఇంట్లో ఉన్నవారు వేరే వాళ్ళైనా ఆ దోషాల వల్ల వాళ్ళు ఇబ్బందులు పడే పరిస్థితి మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. ఇంటి యజమాని ఉత్తరం వైపు ఉండి దక్షిణం భాగాన్ని అద్దెకి ఇవ్వాలి, లేదా ఇంటి యజమాని తూర్పు వైపు ఉండి పశ్చిమ భాగాన్ని అద్దెకి ఇవ్వాలి. గృహంలో ఉండే ఈశాన్యం మరియు నైరుతి గదుల్ని అద్దెకి ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వరాదు. ఉమ్మడి కుటుంబాలు కాలక్రమంలో అదృశ్యం అయిపోతూ ఉన్నాయి. అందువలన పెద్ద పెద్ద ఇల్లు ఉన్నవారు తమ ఇంటిని భాగాలు చేసి తమ సంతానానికి కేటాయించడం జరుగుతుంది. అదేవిధంగా అన్నదమ్ములు ఒకే ప్రదేశంలో వేరు వేరు ఇల్లు కట్టుకోవడం జరుగుతూ ఉంది. ఇలాంటి సమయాలలో కొన్ని ప్రత్యేక నియమాలు తప్పకుండా పాటించవలసి ఉంటుంది. అయితే వచ్చే ఎపిసోడ్లో మనం తెలుసుకుందాం. ధన్యవాదాలు.